RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉంటాయని గుర్తించిన ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మంగళవారం సాయంత్రం పార్వతీపురం పట్టణంలో గల 18వ వార్డులో ఆయన వార్డు పర్యటన చేశారు. ముందుగా ప్రతి వీధిలో పర్యటించి ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, డ్రింకింగ్ సమస్యల్ని తక్షణమే పరిష్కరించడానికి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత NREGS కింద వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పనులు చేయడానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ఏడాది మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టడానికి సుమారు 2 కోట్ల రూపాయల నిధులను తేవడం జరిగిందని అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో రోజులు ఉదయం గానీ సాయంత్రం గానీ ఒక పూట మున్సిపాలిటీలోనే అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో పర్యటించి ప్రధాన సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతుందని అన్నారు. డిగ్రీ చదివించావు అమ్మాయికి ఏమైంది? పెళ్లి చేశారా? వాళ్ళేనా? మంచిదే కదా. ఎంత వస్తుంది పెన్షన్? నువ్వు చెప్పురా. చెప్పు. మందులు వాడుతున్నావా? బాగున్నావు లేదని చూడడానికి వచ్చాను. బాగున్నావు కదా? చెప్పు సార్. సార్ వచ్చారు. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామాల్లో అన్నింటిలో కూడా NREGS వర్కులు జరగడం కానీ అన్నీ జరుగుతున్నాయి. అయితే మున్సిపాలిటీలో కూడా కొన్ని ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక 2 కోట్ల వరకు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఏ వార్డులో ఏది అత్యవసరమైన వర్క్ ఉన్నాయో, శానిటేషన్ ముఖ్యమా లేదు వాటర్ ముఖ్యమా ఇంకేదైనా అవసరం ఉందా అనే ఉద్దేశంలోనే తిరిగి మళ్ళీ వార్డు పర్యటనలు స్టార్ట్ చేయడం జరిగింది. వీలున్నప్పుడు ప్రతి రోజులో ఉదయం కానీ సాయంత్రం కానీ రోజులో ఒకసారి ప్రతి వార్డు సందర్శించడం జరుగుతుంది. వార్డులో ప్రజలు చెప్తున్న సమస్యలు అదే రోజు అదే టైంలో పరిష్కార దిశగా ఈరోజు నాతో పాటు మున్సిపల్ సిబ్బంది ఉంటారు, ఇంజనీరింగ్ సిబ్బంది ఉంటారు, కమిషనర్ ఉంటారు. ప్రజలకు అందుబాటులోనే ప్రభుత్వ సేవలనే ఉద్దేశంతోనే తిరిగి మళ్ళీ వార్డు పర్యటన పునఃప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 18వ వార్డు పర్యటనలో భాగంగా చాలా వరకు శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయని, అలాగే వాళ్ళకున్న లోకల్ ఇష్యూస్ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఒక స్పెషల్ డ్రైవ్లో 18వ వార్డులో ముఖ్యంగా శానిటేషన్ మొత్తానిపైన శ్రద్ధ పెడుతున్నాం, డ్రింకింగ్ వాటర్ పైన శ్రద్ధ పెడుతున్నాం. అలాగే ఇది కంటిన్యూ అవుతుంది. 30 వార్డులో కూడా తిరగడం జరుగుతుంది. రోజులో ఒక్కరోజు ఒక పూట ఉదయం కానీ సాయంత్రం కానీ మొత్తం టౌన్ మొత్తం సందర్శించడం జరుగుతుంది. ప్రధాన సమస్యల్ని పరిష్కార దిశగా ముందుకెళ్తామని విషయాన్ని తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు పర్యటనని మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అనేది మీ అందరికీ తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల నుంచి చాలా వరకు డబ్బులు తీసుకున్నారు. అంటే 3 టైప్స్ ఉండేవి, టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఒకరికి 500 రూపాయలు తీసుకోవడం, ఇంకోళ్ళ దగ్గర 25,000 తీసుకోవడం, ఇంకోళ్ళ దగ్గర 50,000 తీసుకోవడం. తీసుకున్న 25,000కి 50,000కి ఇక్కడ కట్టలేదు గత ప్రభుత్వం. కట్టిందల్లా 500 రూపాయలు తీసుకున్న బెనిఫిషరీస్కి. ఆ టిడ్కో హౌస్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టిడ్కో హౌసెస్ చూడడం జరిగింది. అందులో చేసిన ప్రధానంగా ఏం చేశారంటే అప్పట్లో మేము కట్టిన దానికి రంగులు మార్చారు. తీరా డబ్బులు కూడా కాంట్రాక్ట్స్కి ఇవ్వలేదు. ప్రభుత్వం రాగానే కొంత పార్ట్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ రోడ్లు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ పవర్ కూడా సబ్స్టేషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా శానిటేషన్ విషయానికి పైపులు, ప్లంబింగ్ కూడా జరిగింది. త్వరలోనే ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకుంటుంది. సంక్రాంతి తర్వాత మళ్ళీ ప్రజలకి ఎవరైతే అర్హులైతే ఉన్నారో, ఎవరైతే అప్లికేషన్లు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే బాండ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా టిడ్కో హౌసెస్ తిరిగి ఇవ్వడం, వాళ్ళతో పాటే మేము కూడా
కీస్ హ్యాండ్ ఓవర్ చేసి గృహప్రవేశాలు చేయిస్తామని తెలియజేస్తున్నాం.